ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ సెషన్కు ప్రేమతో అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని సెషన్ ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా జీవనకు ఆధారము నీవే. గడిచిన వారం అంతా తోడుగా నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మేమందరం కూడి ఉన్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా ధ్యానం అంతయు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా మలుచుకోండి. మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మీ వాక్కు చేత మా జీవితాలను నిర్మించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరాధనలోనూ, వాక్యంలోనూ, ప్రార్థనలోనూ తోడై నడిపించి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం. నిత్యమైన శాశ్వతమైన కృపతో మనం ప్రేమిస్తున్న దేవుడు స్తుతినందటానికి అర్హుడు. హల్లెలూయా. మన ప్రతి బలహీనతలో మనం బలపరుస్తూ, తన కృపను మన ఎడల కృమ్మరిస్తూ మనం నడిపిస్తున్న దేవునికి ఏమి ఇవ్వలేని వారంగా ప్రభుని స్తుతించి ప్రభుని కనపరుద్దాం. నిత్యమైన నీ కృప, నిరంతరం నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీస్తున్నాను. పాట పాడుతుండగా ఉత్సాహంగా ప్రభుని స్తుతించి ఆయన నామమును మహిమపరుద్దాం. నిత్యమైన నీ కృప, నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెను. నిత్యమైన నీ కృప, నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెను. నిత్యమైన నీ కృప, బలహీనతలో బలమునిచ్చి పరిపూర్ణమైన శక్తినిచ్చి, బలహీనతలు సంతోషముగానే అతిశయపడుదును దేవునిలో. యేసయ్యా, యేసయ్యా, నీ కృపకు నేను కృతజ్ఞుడను. యేసయ్యా, నా యేసయ్యా, నీ వాత్సల్యతను వెంబడిస్తును. నిత్యమైన నీ కృప, నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెను. నిత్యమైన నీ కృప, దారి తప్పితి అంధకార శక్తులకు చుట్టబడితిని. అద్భుతమైన కృప ద్వారా విడుదలనిచ్చిన నా ప్రభువా. యేసయ్యా, నా యేసయ్యా, స్తుతింతును నిన్నారాధింతును. యేసయ్యా, నా యేసయ్యా, స్తుతింతును నిన్నారాధింతును. నిత్యమైన నీ కృప, నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి నన్ను చేరదీసెను. నిత్యమైన నీ కృప, నిరంతరము నీ ప్రేమ నన్ను కరుణించి దయ చూపించి
నన్ను చేరదీసెను నిత్యమైన నీ కృప. విడువక ఎడబాయక శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించిన దేవుడు, మన పట్ల ప్రతిదినము నూతనంగా దయ కురిపిస్తున్న దేవుడు, ఆయన కృపకు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. మహోన్నతుడైన దేవుడు నిండుగా తన కృపను మన ఇళ్ళ విస్తరింపచేస్తున్నాడు. ఆకాశ మహాకాశం పట్టజాలతో విస్తారమైన తన కృపను మన జీవితంలో అనుగ్రహిస్తున్న దేవుడు, మన బలహీనతలో మనల్ని బలపరుస్తున్న దేవుడు, మనల్ని విడిచిపెట్టకుండా మనకు తోడైండి నడిపిస్తున్న దేవుడు. మీరు స్తుతులు అందుటానికి అర్హుడు. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు. మీ కృపకై మీకు స్తోత్రాలు, మీ దయకై, మీ వాత్సల్యతకై, మీ ప్రేమకై హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. శాశ్వతం ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. విడువక ఎడబాయక మీ కృపను మా ఇళ్ళ కనపరుస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, మా ఈ స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువును స్తుతించడానికి దేవుడు మన జీవితంలో అనేకమైన కారణాలు ఉంచాడు. అందులో ఒకటి దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాటిని ఆస్వాదిస్తున్న మనము ఆయనకు స్తుతించకుండా ఎలా ఉండగలము? నిత్యమైన ప్రేమ, శాశ్వతము కాలము నిలిచిపోయేటువంటి ప్రేమ మనకు ఆయన కృప ద్వారా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మనలో ఏ యోగ్యత లేదు, కానీ ఆ ప్రేమను అనుభవిస్తున్న మనము ఆ కృపకు పాత్రలను కానప్పటికీ ఆ కృపను మన జీవితంలో కృమ్మరిస్తున్న దేవునికి ఏమీ ఇవ్వలేని వారిగా కృతజ్ఞతతో నిండిన హృదయాలతో ప్రభువును ఆరాధించడం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటున్నప్పుడు మన జీవితంలో ఆయన ప్రేమ నిరర్థకం కాదు, ఆయన కృప నిరర్థకం కాదు. మన జీవితాల్లో మన కార్యసాధకము ఆయన శక్తిని బట్టి, ఆయన కృపలో, ఆయన ప్రేమలో మరింతగా మనం బలపరచబడడానికి దేవుడు కృప చూపించి సహాయం చేయను గాక. ఆమెన్, ఆమెన్. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము సాయంకాలము బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరి ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్, వావ్ అనేటువంటి ఇంగ్లీష్ మెసేజెస్ అందుబాటులో ఉన్నాయి. ఫ్రైడే అండ్ సాటర్డే బైబిల్ స్టడీ, స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్ అనే సాటర్డే, స్క్రిప్చర్ టైం తెలుగులో ఫ్రైడే రోజు మీకు అందుబాటులో ఉంది. బైబిల్ స్టడీ ఆసక్తి కలిగిన వారు మరి ఖచ్చితంగా మీరు ఎపిసోడ్స్ మీరు చూడాలని మీకు మనవి చేస్తున్నాను. ఇవన్నీ కూడా లెర్న్ టు నో హిమ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు చూస్తున్నారని దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరి ఖచ్చితంగా దీవించబడితే ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయాలని మీకు మనవి చేస్తున్నాను. మరి ప్రతి రోజు కూడా ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా మీకు డైలీ డివోషనల్స్ కూడా మీకు అందుతున్నాయి, దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. లెర్న్ టు నో మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ మీ ప్రార్థన అవసరాలు ఎవరు ఉన్నాయి ఇట్లా మరి సంప్రదించి ప్రార్థన చేయించుకోగలని మీకు మనం చేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యంను చూద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం నుంచి శ్రేష్టమైన మాటలు మనం వింటూ ఉన్నాము. ఆయన కృపలో చాలా విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు మరికొన్ని విషయాలు మరి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. మూల వాక్యమును యాజ్ యూజువల్గా మనం చదువుకొని ఈ మూల వాక్యమును చాలా వారాల తరబడి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒక్కొక్క పాయింట్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. మీ విశ్వాసం బలపడుతుందని నేను నమ్ముతున్నాను. మీ విశ్వాసంలో మీరు అభివృద్ధి చెందుతున్నారని నేను నమ్ముతున్నాను. మరొకసారి ఆ మూల వాక్యాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 5-7 వచనాలు గల దేవుని మాటను ఒకసారి చదువుతాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. మన విశ్వాస జీవితంలో మనకు ఉండవలసిన లక్షణాలు, మరి క్రీస్తు ప్రభువులో ఉన్న లక్షణాలన్నీ కూడా మనం కూడా కలిగి ఉండటానికి మరి పేతురు మనకి ఇవన్నీ రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహజ స్వభావంలోనికి మనందరం కూడా మార్చబడేటువంటి అనుభవంలో మనం ముందుకెళ్తున్నాము. విశ్వాసులుగా మన పరిపక్వమైనటువంటి విశ్వాస జీవితంలోకి మనం వెళ్తూ ఉండగా ఇవన్నీ కూడా యేసు ప్రభువులో కనపడుతుండగా ఇవన్నీ మన జీవితంలో కూడా కనపడాలనే ఉద్దేశంతో పేతురు భక్తుడు
ఇవి రాసి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో ఇంతవరకు మరి మనం పూర్ణ జాగ్రత్త కలిగి ఎలా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, విశ్వాసాన్ని ఎలా కట్టుకోవాలి అనే మాట గురించి మీతో మాట్లాడాను. విశ్వాసానికి సద్గుణమును కలపడము, తర్వాత సద్గుణానికి జ్ఞానమును కలపడం గురించి కూడా మీతో మాట్లాడాను. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేస్తూ మరి ఇంతవరకు విశ్వాసమునకు సద్గుణమును, సద్గుణమును జ్ఞానమును కలిపాము. ఇప్పుడు జ్ఞానమునకు కలపాల్సింది ఇంకొకటి ఉంది. అది ఏంటి అని అంటే ఆశా నిగ్రహము అని మనం చూస్తున్నాం. ఈరోజు జ్ఞానమునందు ఆశా నిగ్రహం అని చూస్తున్నాం. దేవుని జ్ఞానంలో మనం ఎదుగుతూ ఉంటే అపవాది ఊరుకుంటాడంట. మరి వాడు చెప్పినట్టుగా మనం వింటూ లోకాన్ని అనుసరిస్తూ లోకంలో ఉన్న జ్ఞానం కొరకు వెంపర్లాడుతూ మనం జీవిస్తూ ఉంటే వాడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే మనం ట్రాక్ మార్చి దేవుని గురించిన జ్ఞానంలో వర్ధిల్లుతూ దేవుని గురించిన జ్ఞానం తెలుసుకునే విషయంలో మరి ముందు కొనసాగుతూ ఉంటే అపవాది కనుగొడుతుందంట. అపవాది మనలో అనేకమైన శోధనలకు మనం గురి చేస్తాడంట. మరి శోధనలు గురి చేసినప్పుడు మనం శోధనలో ఇరుక్కుని పడిపోయి లేకపోతే సులువుగా చిక్కులు పెట్టి పాపంలో జోలికి మనం వెళ్ళిపోయి మరి పీక్కోలేని పరిస్థితి అన్నట్టుగా అయిపోతుంది. అయితే విశ్వాస జీవితంలో ఇలాంటి శోధనలు కలగడం చాలా కామన్ అనే విషయాన్ని చూడగలుగుతున్నాం. అయితే ఒకటి అపవాది మనం శోధిస్తాడు అనడం కంటే కూడా మనకు మనం అనేకమైన శోధనలు మనం కల్పించుకుంటాము. అది మాత్రము నిజం. ఎందుకంటే ప్రతిదానికి అపవాది మనం శోధిస్తాడు, అపవాది మనకు అడ్డంకులు కలుగు చేస్తాడని చెప్పడం కంటే కూడా ఒక్కోసారి మనము మారు మనస్సు కలిగి ఉన్న వ్యక్తులు అయినప్పటికీ కూడా ఒక సిద్ధమైన హృదయము, సిద్ధమైన మనస్సు మన జీవితాల్లో కనపడదు. ఎందుకంటే మనం టూ మెనీ థింగ్స్ చేత మనం నింపబడి ఉంటాము. చాలా విషయాల మీద మనకు ఆసక్తి ఉంటుంది. కానీ దేవుని జ్ఞానంలో ఎదిగేటువంటి ఆసక్తి అది కొంచెంగా ఉండడాన్ని బట్టి మరి మిగతా ఎక్కువ ఉండడాన్ని బట్టి యేసుప్రభు ఒక ఒక ఉపమానం చెప్తూ మరి విత్తనాలు విత్తువాడు 4 చోట్ల విత్తనాన్ని విత్తాడు. మరి ఐహిక విచారాల చేత, ధన వ్యామోహం చేత మరి విత్తబడిన విత్తనము ఫలించకుండా ముండ్ల పొదలు కావచ్చు, గచ్చ పొదలు కావచ్చు, ఇవన్నీ కూడా అణిచివేసినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితాల్లో కూడా కొన్ని విషయాల్లో మనం కంట్రోల్డ్గా ఉండకపోవడాన్ని బట్టి కూడా, మన జీవితాల్లో మనం డిసిప్లిన్ చేసుకోకపోవడాన్ని బట్టి కూడా మనము విశ్వాసంలో ఎదగలేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే చాలాసార్లు మన విశ్వాసం ఎదగకపోవడానికి గల కారణము అపవాది ఒక రకంగా అయితే, మనము మోస్ట్ ఆఫ్ ది టైం మనమే బాధ్యులం అని చెప్పడానికి ఎటువంటి డౌట్ లేదని నేను చెప్తాను. ఎందుకంటే మనము సరిగ్గా డిసిప్లిన్ చేసుకోం. ఒకవేళ ఎవరైనా సమ్ నీట్ ఎగ్జామ్ కొరకో లేకపోతే ఒక పెద్ద సివిల్స్ ఎగ్జామ్ కొరకో సిద్ధపడుతున్నాను అనుకోండి, మరి కొట్టాలన్నా వారిదే బాధ్యత, కొట్టకపోవడానికి వారిదే బాధ్యత. అంటే ఏంటి అని అంటే వారు నిజంగా దాని విషయంలో ఇంట్రెస్ట్ కలిగి ఫోకస్డ్గా ఉంటూ డిసిప్లిన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వారు ఆ ఎగ్జామ్ని వారు క్రాక్ చేయగలరు. అయితే వారు సరిగ్గా ఫోకస్ చేయడం లేదనుకోండి, ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నాము, లేకపోతే పెద్దవారు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి చదువుతున్నాము, లేకపోతే ఇంకోరికి ఏదో వచ్చేసింది నేను తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఒక జెలసీతో చదవటం వల్ల అది మనం క్రాక్ చేయలేని పరిస్థితి. విశ్వాస జీవితంలో కూడా మనకు ఆసక్తి ఉండాలి. దేవుని గురించిన అనుభవ జ్ఞానంలో ఎదగాలి అనేటువంటి ఆసక్తి మనకు ఉండాలి. ఎవరో మనం పుష్ చేస్తే వచ్చేటువంటి ఆసక్తి కాదు అది. చాలాసార్లు మనకు ఆశా నిగ్రహం అవసరం. మనము కంట్రోల్ చేసుకోగలగడం మనకు అవసరము. ఎందుకంటే మన గురి ఏంటి మనం అర్థం చేసుకోవాలి. మన ముందు దేవుడు ఉంచినటువంటి గురి ఏంటి? మరి దేవుడు మనల్ని ప్రత్యేకంగా పిలిచాడు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు, మన కొరకు తన రక్తాన్ని చిందించి మనల్ని వెలపెట్టి ఆయన కొన్నాడు. అలాంటప్పుడు మన బాధ్యత ఇంకా ఎక్కువగా మనకు పెంపొందించబడాలి. అలా కాకుండా మనం ఈ లోకంలో అందరితో పాటు నడుస్తూ అన్నీ అనుభవిస్తూ దేవుని జ్ఞానంలో కూడా ఎదగాలి అంటే మనం కాంప్రమైజ్ అవుతున్నట్లే లెక్క. ఆశా నిగ్రహం గురించి కొన్ని విషయాలు ఇక్కడ మీతో తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఆశా నిగ్రహం ఎందుకు అవసరం అనేది మనం ఆలోచన చేసే ముందు మనం కొన్ని విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల దేవుని మాటను ఒకసారి మనం పరిశీలన చేసి చూద్దాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 21. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు.
భూ సంబంధమైన వాటి మీదనే మనస్సు ఉంచుకొని ఉన్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. పౌలు భక్తుడు ఈ మాట రాస్తున్నాడు. చాలామంది క్రీస్తుకు విరోధులుగా ప్రవర్తిస్తున్నారు. క్రీస్తుని గురించి జ్ఞానం పొందుకునే విషయంలో వారు ఆసక్తి కనపరచట్లేదు. ఎందుకనంటే వారు నాశనమే వారి అంతం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. వారి కడుపే వారికి దేవుడిగా మారిపోతుంది. అంటే ఈ లోకంలో దొరికేటువంటి ఫుడ్ కావచ్చు, లోకంలో దొరికేటువంటి ఆనందం కావచ్చు, వారి వారి శరీరాన్ని బట్టి వారు వెళ్ళిపోతున్నారు. శరీర అనుసారులుగా వారు జీవిస్తున్నారు. ఆత్మానుసారులుగా జీవించడానికి ఇష్టపడట్లేదు అని చూస్తున్నాము. మరి వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారని చూస్తున్నాం. చాలాసార్లు మనము ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో వాటినే చేయడానికి ఇష్టపడుతున్నాము, కానీ ఏవైతే చేయాలనుకుంటున్నామో వాటి చేయడం విషయంలో కనీసం ఒక చిన్న ప్రయత్నం కూడా మనం చేయలేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. సిగ్గుపడవలసిన వాటి ఎందు అతిశయపడుతున్నారంట. మరి వారి శరీరం యొక్క ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనల విషయంలోనే వారు ప్రయాసపడుతూ వాటి అందే వారు అతిశయిస్తున్నారంట. మరి భూ సంబంధమైన వాటి మీదే వారు మనస్సు ఉంచుకొని ఉన్నారు. మన పౌరస్థితి ఈ లోకంలో లేదు, పరలోకమందు పరసంబంధమైనదిగా ఉంది అని ఎరిగి ఉండి కూడా మరి భూ సంబంధమైన వాటి మీద ఆసక్తితో, భూ సంబంధమైన వాటి మీద ఆసక్తి కలిగి వారి లోకంలో అందరితో కలిసి నడిచిపోతున్నారు. ఇది ఇలా జీవిస్తుండడం వల్ల మన స్థితి ఎలా ఉంది అని మనం చూస్తే, మనము మహిమ గల శరీరాన్ని ధరించుకోవాల్సిన మనము, మహిమ గల క్రీస్తు స్వరూపులోనికి మార్చబడవలసిన మనము ఈ లోకములో అందరి వలె మనము దీన శరీరం కలిగే మనము పాపపు స్థితిలోనే మనం జీవిస్తూ ఉన్నాము. ఇంకెప్పుడు మనం ఉద్ధరించబడేది, ఇంకెప్పుడు మనము ఆయన స్థాయికి రాగలిగేది అని మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ఈ మాట రాస్తున్నాడు. అందుకే సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు చాలా అవసరం. మరి ఒకరు మనం కంట్రోల్ చేయడం కాదు, కానీ దేవుని ఆత్మ మనం కంట్రోల్లో పెట్టాలంటే ఆయనకు చాలా ఈజీ. కానీ దేవుడు ఏదైనా తోటలో కూడా వారికి కంట్రోల్ చేయగలిగిన సామర్థ్యం ఆయనకు ఉన్నది. కానీ ఆయన వారికి ఫ్రీ విల్ అనేది ఒకటి ఇచ్చాడు. వారు సొంతంగా ఆలోచన చేయగలిగిన కృపను వారికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు వాళ్ళని రిమోట్ కంట్రోల్ లాగా వాళ్ళని ట్రీట్ చేయలేదు. మనల్ని కూడా ఆయన రిమోట్ కంట్రోల్ లాగా ట్రీట్ చేయట్లేదు. దేవుని ఆత్మను మనకు అనుగ్రహించాడు. కానీ ఆత్మ వెరీ జెంటిల్గా, మరి మనం అవకాశం ఇస్తేనే ఆత్మ మనలో పనిచేయడం ప్రారంభిస్తారు. మనం అవకాశం ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మనం దేవుని కృపలో, దేవుని విశ్వాసంలో ఎదిగేటువంటి అనుభవంలోనికి మనం రాలేని పరిస్థితి. అందుకే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మకు మనం మన జీవితంలో అవకాశాలు ఇవ్వగలగాలి. మనము ఈ లోకానుసారులుగా జీవించడానికి మన కొరకు క్రీస్తు యేసు ప్రభువు చనిపోలేదు. మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించింది ఎందుకొరకు అంటే ఈ లోకానికి భిన్నంగా దేవునికి ఇష్టలుగా జీవించాలని. అందుకొరకే మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే ఆయన కొరకు జీవించడానికి మనకు ఒక ఆశా నిగ్రహం కావాలి. అంటే మనకంటూ కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని ఆసక్తులు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని వాంఛలు ఉంటాయి, కొన్ని జీవిత విధానాలు మనకు నచ్చుతూ ఉంటాయి. అయితే వాటిని అనుసరించి మనం జీవించడం కాదు, కానీ దేవుని చిత్తం ఏంటి, దేవుని మనసులో ఏముంది, దేవుని హృదయంలో ఏముంది, దేవుని ప్రణాళిక ఎటువంటిది, దేవుని ఉద్దేశం ఎలాంటిది అనే విషయాన్ని నేను గ్రహించుకోగలిగితే ప్రభు కొరకు జీవించడానికి నాకు అవకాశం దొరుకుతుంది. ఇక్కడే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. యేసు ప్రభుని గురించి చూడండి. యేసు ప్రభు లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన అపవాది చేత కొనుగోబడ్డాడంట శోధించబడ్డానికి అరణ్యంలోనికి. అయితే అక్కడ ఆయన దేవుని వాక్యము జ్ఞానమందు నిలిచాడు కాబట్టి ఆయన నిగ్రహించుకోగలిగాడు తాను. అదే వాక్య జ్ఞానం బట్టే ప్రతి శోధన ఆయన జయించగలిగాడు. అపవాది శోధనలన్నింటినీ జయించగలిగాడు. ఆయన శరీరమందును, నేత్రాశనందును, జీవపు డంబం విషయంలో ఆయన శోధించబడ్డాడు మనలాగానే. కానీ ఆయన ఎక్కడ కూడా శోధనకు తల ఒక్కలేదు. ఆయన జయించిన వాడుగా ఉన్నాడు. అదే జయించే అనుభవాన్ని మనకు దేవుడి వలన ఆశపడుతున్నాడు. అయితే ఈరోజు సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి ఆశా నిగ్రహాన్ని నేను కలిగి ఉండడానికి నేను ప్రయత్నం చేయాలి. ఇంకో విషయం చెప్పమంటారా? ఆశా నిగ్రహం దేవుని ఆత్మఫలం అని చూస్తున్నాం. మరి దేవుని ఆత్మఫలము ఆత్మే నాలో కలుగు చేయాలి కదా. నాకు నేనుగా ఆశా నిగ్రహం ఎలా కలిగి ఉంటానంటే ఒక నిగ్రహ శక్తి మనలో దేవుడు ఇచ్చాడు. అది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దేవుని ఆత్మ మనకు ఇవ్వాల్సిన ఆశా నిగ్రహాన్ని దేవుని ఆత్మ మనకు అనుగ్రహిస్తారు. అసలు మనం ప్రాక్టీస్ చేయట్లేదండి. దేవుని ఆత్మ వాళ్ళు ఎలా నమ్ముతారో
ఆయన వరము చేత, ఆయన ఫలము చేత మనము ఆయన్ను ఘనపరుస్తామని. అందుకే కదా పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో కొంచెం ఆలోచన చేస్తారు ఇలాంటివన్నీ మనలో డెవలప్ చేయడానికి. అందుకే మనము ఈ లోకంలో ఉన్న ఆశల వైపు చూడొద్దు, మనకున్న తలంపుల వైపు చూడొద్దు, మనకున్న కోరికల వాంఛల వైపు మనం చూడొద్దు, కానీ దేవుని చిత్తంలో. అందుకే దేవుని జ్ఞానం మనకు అవసరం. దేవుని జ్ఞానంలో ఏది సత్యమైనది, ఏది రమ్యమైనది, ఏది మాన్యమైనది, ఏది ఖ్యాతి గలది, ఏవి న్యాయమైనవి, ఏవి చేయదగినవి, ఏవి చేయదగినవి కాదు అన్న విషయాలు నేర్చుకున్న తర్వాత, అప్పుడు దేవునికి ఇష్టమైనది ఏది, దేవునికి ఇష్టము కానిది ఏది అని తెలుసుకున్న తర్వాత నిగ్రహ శక్తి మనలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాలి. అలా మనం ప్రాక్టీస్ చేస్తుండగా విశ్వాసాన్ని కట్టుకునే క్రమంలో మరి ఎక్కడ నేను చెడిపోకుండా, పడిపోకుండా, దారి తొలగిపోకుండా ఈ ఆశా నిగ్రహము, ఈ జ్ఞానంతో పాటుగా నా విశ్వాసానికి ఎంతైనా అవసరమన్న విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నాం. మన పౌరస్థితి ఈ లోకంలో లేదో పర సంబంధమైనదిగా పరలోకమందు ఉంది కాబట్టి మనము జాగ్రత్తగా ఈ లోకానికి తగినట్టుగా నడుచుకోవడం కాదు, పరలోకానికి తగినట్టుగా నేను జీవిస్తున్నాను లేదా అని పరిశీలన చేసుకొని చూసుకోవడం ఎంతైనా అవసరం అనే విషయాన్ని మనం గ్రహించాలి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మనం చూస్తాము. 2వ పేతురు 2వ అధ్యాయం 2వ వచనం, మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. చాలామంది విశ్వాసులుగా పరిగణించబడుతున్న మనం కూడా, దేవుని పిల్లలుగా మార్చబడిన మనం కూడా పోకిరీ చేష్టలు, లోకంలో ఉన్నటువంటి అల్లరి పోకిరీ చేష్టలకు మనం కూడా మరి బానిసలైపోయిన వారిగా ఉంటున్నాము. దీనివల్ల సత్య మార్గము దూషణ పాలవుతుందంట. మరి అందుకే చాలామంది క్రిస్టియన్స్ తాగుబోతులుగా ఉంటున్నారు, జూదగాళ్ళుగా ఉంటున్నారు. క్రిస్టియన్స్ పార్టీ కల్చర్స్కు అలవాటు అయిపోయి మరి ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోయి జీవిస్తూ ఉంటే ఆ క్రిస్టియన్స్ అంటే తాగుబోతులు అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక స్టేట్మెంట్ మనం వింటూ ఉంటాం. సత్య మార్గం దూషణ పాలవటం మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే మన జీవితాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది ప్రారంభించాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం తీసుకోగలిగినప్పుడు మాత్రమే మనము జయించగలగటానికి అవకాశం ఉంటుంది. ఇంకో మాట చూపిస్తాను చూడండి. 2వ పేతురు 2వ అధ్యాయము కొన్ని వచనాలు మనం ఒకటి చదివితే 9 నుంచి 10 ఆ వచనాలు మనం చదివితే కూడా, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువ కలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకున్నారు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొలుపుచు, లోభత్వము నుండి సాధకము చేయబడిన హృదయం గలవారును, శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించెను. వీరు వ్యర్థమైన డంబపు మాటలను పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమును నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరీ చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. ఈ మాటలన్నీ ఏం సూచిస్తున్నాయంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైనటువంటి పాపపు స్థితి, పాపపు నడబడి మన జీవితాల్లో కూడా కనిపిస్తూ ఉంది. అది లోభత్వమే కావచ్చు, లేకపోతే అది మోసం చేసేటువంటి తత్వమే కావచ్చు, లేకపోతే మోహపు దుస్తు చూడటమే కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మన జీవితాలను దేవునికి అయిష్టులుగా మార్చేస్తూ ఉంది. విశ్వాసులుగా జీవిస్తున్న మనము ఇప్పటికీ దేవుని దృష్టిలో సరైన విధంగా మనం జీవించలేకపోతున్నాం అని అంటే మనలో ఆశా నిగ్రహం లేకపోవడాన్ని బట్టి. ఇంద్రియ నిగ్రహం గల శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు, అయితే మనం దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు అని మనం చూస్తున్నాం. అందుకే ఈ లోకస్తుల్లాగానే మనం కూడా జీవిస్తూ జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నాము. పౌలు భక్తులు ఒక మాట అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి 20 వచనాలు గల మాటను ఒకసారి మనం చేయగలిగితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 నుంచి 20లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పౌలు భక్తులు మనకి ఇస్తున్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. చూడండి ఎంత చాలా చక్కగా అంటున్నాడు.
అన్నిట్లోనూ నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావని తను తలంచుకుంటున్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ నేను దేని చేతను నొల్లను లోపరుచుకొనబడనొల్లను. అంటే నాకు స్వాతంత్రం ఉంది, నేను అన్నీ చేయగలను, కానీ దేని చేత కూడా నేను స్వాధీనం చేయబడడానికి వీలు లేదు. అన్నీ చేయగలను, కానీ అన్నీ చేయదగినవి కావని నాకు అర్థమవుతుంది అంటున్నాడు పౌలు భక్తుడు. ఇదే విషయాన్ని, ఇదే ఆత్మ నడిపింపుని మరి మనం కలిగి ఉండాలి. ఇదే నిజమైనటువంటి ఆశా నిగ్రహం అంటే. అన్నీ నేను చేయగలిగినవే, కానీ ఇవి నేను చేయకూడదు, ఎందుకంటే ఇలా చేయడాన్ని బట్టి నా దేవునికి మహిమ కలగదు, అందుకు ఇవి నేను చేయడానికి నేను నిర్ణయించబడలేదు, మరి ఇవి నన్ను లోపరుచుకోవడానికి వాటికి నా మీద ఎటువంటి అధికారం లేదు అని చెప్పగలిగిన స్థితిలోకి మనం రావాలి. ఇంకా ముందు చదవగలిగితే, భోజన పదార్థములో కడుపు భోజన పదార్థమునకును నియమింపబడి ఉన్నవి, దేవుడు దానిని వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. మన దేహం ఎవరి కొరకు అంట? ప్రభువు నిమిత్తమే, కానీ మన దేహము జారత్వం కొరకు దాన్ని అప్పగించుకోకూడదంట. మనము పౌలు భక్తుడు ఇంకా రాస్తూ అంటున్నాడు, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపెను. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్తున్నాడు కదా. అటువలనే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఆలోచన చేయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మరి మనము ప్రభువుతో కూడా ఏకత్వంలోనికి రావాలి, కానీ మరి ఈ లోకముతో కూడా మనం జారత్వంలోనికి వెళ్ళిపోయి మనం లోకముతో ఏకత్వంలోనికి రాకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మనము విలువ పెట్టి కొనబడిన వారం కనుక మన దేవుని దేవాలయంగా పరిగణించబడుతున్న మన దేహంలో పాపం ఏలుబడి చేయకుండా మనం పరిశుద్ధపరచుకోవటానికి ఆశా నిగ్రహాన్ని మనం ప్రాక్టీస్ చేయాల్సిన వారంగా ఉన్నామనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయించున్నాడు. మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. ఈ లోకంలో పర్వర్షన్స్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. వీ డెఫినెట్లీ నీడ్ సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహం మనకు చాలా అవసరము అని తెలియపరుస్తున్నాడు. ఇంకా చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. సో ఆశా నిగ్రహం మనకి ఎందుకు అవసరం అంటే, దేవుని మహిమపరచడానికి ఈ శరీరంలో నా మనసుతో, నా ఆత్మతో, నా హృదయంతో, నా శరీరంతో, నా పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నేను ప్రభువుని సేవించాలి, కానీ ఈ లోకానికి నేను బానిసన అయిపోకూడదు, ఈ లోక బానిసత్వంలోకి నేను వెళ్ళిపోకూడదు అని అది సూచిస్తుంది. ఈరోజు ఒక విశ్వాసి ఎదగాలి అంటే ఆశా నిగ్రహాన్ని ప్రాక్టీస్ చేయాలి. నిగ్రహ శక్తిని దేవుడు అనుగ్రహించాడు. మీరు భయపడుటకు దాస్యపు ఆత్మను దేవుడు మీకు ఇవ్వలేదు, దత్తపుత్రాత్మను మీకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోండి, నిగ్రహించుకోగలిగిన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. పౌలు భక్తుడు ఓ మాట అంటున్నాడు, నేను నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను, ఎక్కడ భ్రష్టుడిని అయిపోదును అని. దేవుని గురించి అనుభవ జ్ఞానం కలిగిన ఆ వ్యక్తే ఎక్కడ లోకల్లో భ్రష్టుడిని అయిపోతానో అని తన్ను తాను డిసిప్లిన్ చేసుకుంటున్నాడంట. మరి మనం ఎంత చేసుకోవాలి? ఈ లోకంలో అన్నీ చేయదగినవి కాదు. నేను స్వతంత్రునే కావచ్చు, అన్నీ చేయదగినవి కాదు. నన్ను ఎవరు కూడా లోపరచబడని పరిస్థితుల్లో నేను ఉండాలి. నేను దేవునితో కూడా ఏకత్వంలోనికి రావాలి. ఈ లోకంతోనే నాకు అనుసంధానం అవసరం లేదు అన్న విషయాన్ని తెలియచేస్తున్నాడు. మరి ఇవన్నీ తెలిసిన మనము వీటన్నిటి విషయంలో మనం జాగ్రత్త వహిస్తూ మరి పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకుని నిగ్రహించుకునేటువంటి శక్తిని, ఆత్మ నిగ్రహము, ఆశా నిగ్రహము మనం కలిగి జీవించగలిగిన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్వాసిగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానము చాలా గొప్పది ప్రభా. మీ ఏర్పాటు చాలా గొప్పదయ్యా. ఆ ఏర్పాట్లో మమ్మల్ని మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు. అయితే మేము మీ ఏర్పాట్లో ఉండి కూడా ఈ లోకానికి బానిసలుగా జీవిస్తున్నాం. ఈ లోకాశలకు, శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంబాలకు
ఈ లోకంలోని ప్రతి విపరీతమైన పోకడలకు మేము కూడా బానిసలం అయిపోయాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. మరి మీరు మమ్మల్ని పిలిచిన పిలుపుని బట్టి, మీ యొక్క ఏర్పాటును బట్టి, మీతో ఏకత్వంలోకి మేము రావాలని, ఈ దేహంలో మిమ్మల్ని సంతోషించి, మీ యందు సంతోషించి, మిమ్మల్ని సంతృప్తిపరిచేటువంటి, మీకు మహిమ తెచ్చేటువంటి జీవితాన్ని జీవించగలగటానికి మాకు సహాయం చేయండి. మా జీవితంలో ఆశా నిగ్రహం అనేటువంటి నాయన ఒక సద్గుణాన్ని మేము అలవర్చుకోవటానికి పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయండి. యేసును గురించిన అనుభవ జ్ఞానంలో మేము ఎదుగుతుండగా మాలో ఆశా నిగ్రహం కూడా మరి ఫలభరితంగా ఎదుగునట్లుగా దయచేసి కృప చూపి సహాయం చేయమని, మరి ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీ నామం మహిమపరచబడినట్లుగా ఆశా నిగ్రహాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మా విశ్వాసాన్ని మరి చక్కగా అభివృద్ధి చెందించమని, మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ఆలోచన చేయండి. విశ్వాసులకు తగినట్లుగా ఆశా నిగ్రహాన్ని ధరించుకొని ప్రభువుకు ఏది అనుకూలమో తెలుసుకుంటూ ప్రభువులో ఎదగటానికి, ప్రభువులో ఆనందించడానికి, ప్రభువుకు నచ్చినటువంటి విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి దేవుడు మనందరికీ తన కృపను చూపించి సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్.